నమస్తే, వెల్కమ్ టు వీథీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను రవలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని నాని హౌస్ అరెస్ట్. పోలీసులను వాడుకొని ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నారన్న ఎంపీ. అనంతపురం జిల్లా పులగంపల్లి గ్రామంలో విషాదం. రిజర్వాయర్లో పడి 2 చిన్నారుల మృతి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన. ఒక రాష్ట్రం ఒకే రాజధాని అనేది 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అన్న చంద్రబాబు. ఇక వివరాలకు వెళితే టీడీపీ ఎంపీ కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కేశినేని నాని ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని అన్నారు. పోలీసులను వాడుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారన్నారు. అది ఆఫీస్ చేసుకోండి. చెప్పండి మేడం. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పెయింటర్ షేక్ హైదర్ వలి అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో చెల్లపల్లి రిజర్వాయర్ చూడడానికి వెళ్లారు. అయితే అక్కడ షేక్ హైదర్ 2 కూతులు నాజీరా, నుహీరా ఆడుకుంటూ నీటిలో మునిగిపోయి మృతి చెందారు. వీరిలో నుహీరా మృతదేహాన్ని వెలికి తీశారు. ఇంకో మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద చంద్రబాబు అధ్యక్షతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కాలినడకన అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఒక రాష్ట్రం ఒకే రాజధాని అనేది 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అన్నారు. భావితరాల కోసం పోరాడతామని, అమరావతిని నిలబెట్టుకుంటామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రాజధానుల ప్రతిపాదనకు ఒప్పుకోమన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో చిరుతపులి హల్చల్ చేసింది. పటేల్ రోడ్డుకు చేరుకున్న చిరుతపులి మన్నె విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రలోకి జారిపోయింది. ఇది గమనించిన ఇంటి యజమాని 100కు డయల్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, షాద్నగర్ ఏసీపీ సురేందర్, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ సిబ్బంది పటేల్ రోడ్డుకు చేరుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాజధాని ప్రాంతం కాకిలమయం అయింది. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. రాజధానికి వచ్చే రహదారులను కూడా దిగ్బంధం చేశారు. తనిఖీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పోలీసుల తనిఖీ నేపథ్యంలో విజయవాడ కృష్ణావారధిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాలేజీ బస్సులు, సర్వీస్ ఆటోలు, 2 వీలర్ వాహనాల ప్రయాణికులను సైతం ఆపి లగేజీలు తనిఖీ చేస్తున్నారు. అనుమానితుల ఐడి కార్డులను పరిశీలించి మరీ పంపిస్తున్నారు. ఉద్యమకారులు ఉన్నట్లయితే అరెస్టులు చేసేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
రాజేంద్ర నగర్ బండ్లగూడ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ 1వ వార్డు అభ్యర్థి పొగాకు శశికుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆదరించి బకెట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పల్లె పువ్వు తెల్లనా ఒకసారి చూసుకోండి, అందరికి చెప్పండి. బకెట్ గుర్తు మీరు వేయకండి, మంచి వాళ్ళకి వేయండి, తెలుసుకుని ఓకేమ్మా. గెలిపిద్దాం గెలిపిద్దాం आप तो सब साथ रहेंगे, बस तक कामयाबी अल्लाह दे। సార్, నేను బండ్లగూడ జాగీర్ నుంచి పోటీ చేస్తున్నాను. 22 వార్డులు నేను బండ్లగూడ జాగీర్లో నంబర్ 1 వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్గా. నాకు గుర్తు బకెట్ గుర్తు. నేను చేసినవన్నీ అందరికి ప్రజలకు తెలుసు. నేను ఇండిపెండెంట్గా చేస్తున్నాను, ప్రజలకు అందరికీ తెలుసు. నన్ను అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకు వచ్చిన ఫెస్టివల్లో నేను గెలిస్తే ఇట్లా డివిజన్లో పరిధిలో అన్ని కాలనీల్లో రోడ్లు అభివృద్ధితో పాటు వెనుకబడిన కాలనీల్లో నూతన రోడ్లు నిర్మాణం చేపడతానని, ప్రతి అసోసియేషన్ సంఘంలో ఒక కమిటీ హాల్ నిర్మిస్తానని, రోజుకు 5 ట్రిప్పులు బస్సులు కూడా బస్సులు కూడా కల్పిస్తానని, మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకే మంచినీటి సౌకర్యము ప్రతిరోజు వచ్చేలాగా కృషి చేస్తాను. ఆడపడుచులందరికీ భద్రత కొరకు అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పరుస్తామని అంటున్నాను. రాత్రి వేళల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడానికి కూడా వీధి లైట్లు కూడా ఏర్పాటు చేస్తానని, మన వార్డులోనే 2 రేషన్ దుకాణాలు కూడా ఏర్పరుస్తానని మనవి చేస్తున్నాను. అన్ని రకములుగా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తానని 1వ వార్డు కార్పొరేషన్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న నాకు మీ అమూల్యమైన ఓటు బకెట్ గుర్తుకు వేసి. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీ 19వ వార్డు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేషనల్ పార్టీ అభ్యర్థి తాళ్ళ అమృత రాజయ్య ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో 2 సార్లు కార్పొరేటర్గా గెలిచి అభివృద్ధి పనులు నిర్వహించారని, ఇప్పుడు 19వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఓకే ఏం రాను చేస్తా ఇంటికి వస్తానా పోతారా ఇంకా బయట కాడలేడా వెళ్ళలేదా? ఓకే, నీకు బరాబరి 1000 రూపాయలు వస్తాయి. నీకు వచ్చినాడు చెప్తాను. అమ్మా అంతా నేనేసిన రోడ్లు ఉన్నాయి. మీటింగ్ అని చెప్పండి. గతంలో 28వ వార్డు తరపు నుంచి తాళ్ళ అమృత రాజయ్య 2 టర్ములు మరి గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు 19వ డివిజన్గా మారింది. న్యూ మాడ్పాక, పోతన కాలనీ,
రెడ్డి కాలనీ, గోపాల్ నగర్, ఎస్సీ కాలనీ ప్రజలందరూ దీవించి ఓటేసిండ్రు అప్పుడు 2 సార్లు. వాళ్లకు నేను చేసిన సాయం అంటే ప్రభుత్వం తరఫు నుండి మరి ఒక 3 కోట్లతోటి వాటర్ ట్యాంక్ గాని, దానికి ఇంటింటికి నల్ల గాని మేము చేపట్టడం జరిగింది పూర్తిగా. ఎందుకంటే గత మాకు 50 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ స్కూల్ అనేది లేదు. ఇక్కడ బడి అని చదువుకునే వ్యక్తులు మా తరంలో అయితే మేము గుడిసెల కింద నాకంటే ముందు వాళ్ళు చదువుకునేవారు. ఆ కోరిక నాకు ఒకటే ఉండేది. మా ఊరు అనేది మాడువాక అనేది ఇప్పుడు ఈ చుట్టుపక్కల 10వ తరగతి చేయాలి, దానికి ఫండ్ తీసుకురావాలి, పెద్ద బిల్డింగ్ కట్టించి 10వ తరగతి చేయాలన్న కోరికతోటి మరి గతంలో పెద్దల సహసహకారంతో మేము ఒక 30 లక్షలు పెట్టి 10వ తరగతి బిల్డింగ్ అని దాని సహసహకారం పెద్దలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా చిన్నపిల్లలకు కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 20 లక్షలతోటి అప్పుడు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అక్కడ బోర్వేలు మరి ఈ 10వ తరగతి దానిలో కూడా బోర్వేలు వేయడం జరిగింది. 11 మంది ఒకే రోజు ఒక 10 రోజుల్లో చనిపోతే మరి ఆ రోజున్న మంత్రులు పరిపాలన చేసే వ్యక్తులను కలెక్టర్, జిల్లా కలెక్టర్తో సహా ఈ మాడవాకకు రప్పడం జరిగింది. అప్పుడు పెద్దలందరూ కూడా మరి ఇక్కడ ఏంటిది మరి ఒక 10-15 రోజులనే 10-20 మంది చనిపోతే మరి కారణం ఏంది, ఊరు ఖాళీ చేసిపోతామని ప్రజలందరూ అంటే అప్పుడు మేము కౌన్సిలర్ గా ఉన్నప్పుడు, అమృతరాజే ఉన్నప్పుడు మేమున్నాము. ఇక్కడ అధికారులను అప్పటికప్పుడు ఒక గంట సేపట్ల దించి మరి ఆ నీళ్లను టెస్ట్ పంపించి ల్యాబ్ కు పంపించి ఈ నీళ్లు కోరేడు వాటరు మరి ఇక్కడ తాగలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు, ఇక్కడ బతకలేరు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్క 50 మంది బెడ్లు ఇదే ఒక్క ఊరికి వేసిండ్రు. అప్పుడు బెడ్లు ఎత్తే ప్రత్యేకంగా మంత్రి గారి చొరవతో అప్పుడున్న పాలకులతో 50 మందికి ఈ ఊరుకు సపరేట్ వార్డు ఇచ్చి కూడా అప్పుడు అన్నం పెట్టి వాళ్ళందరిని బాగు చేసి మరి ఇప్పుడు అప్పుడున్న మంత్రి గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీ గాని వీళ్ళందరి సహసహకారంతో అప్పుడు వీళ్ళందరి ప్రజలను కాపాడడం జరిగింది. అప్పటి నుండి కూడా మరి ఇక్కడి మరి వీడ వాటర్ దగ్గర లేదు కదా, ఏం చేయాలని అప్పుడు ఎంపీ, ఎమ్మెల్యే వాళ్ళందరూ తీసుకొని చెరవ చూసుకొని గోదావరి నుండి వాటర్ ట్యాంక్ ఒక లారీ 6 ట్రాక్టర్లతో సహా ఈ మారుడుపాక, పోతన కాలనీ, రెడ్డి కాలనీ, ఎస్సీ కాలనీ, ఈ మన గోపాల్ నగర్ దాకా 6 సంవత్సరాల నీళ్లు పోసిరు. అంటే దగ్గర నెలకు 2,50,000 రూపాయల నీళ్లు పోసిండ్రు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల తర్వాత కూడా మరి అప్పటికే ఈ టాంకీ ఇక్కడనే ఉన్నది. 3 కోట్లతో కట్టిన టాంకీ ఓపెన్ అయింది. అప్పటికి మా పదవి కాలం పూర్తిగా అయిపోయింది. అంతేకాకుండా ఇంటింటికి కూడా రేషన్ కార్డు కూడా ప్రజలందరూ కూడా అందజేయడం జరిగింది. రేషన్ కార్డుతో సహా గ్యాస్ కూడా అప్పుడు ఇచ్చినాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి ఈ మధ్య కొన్ని ఉంటే వాళ్ళు కూడా ఇచ్చేయడం జరిగింది. 70 నుంచి 80 రోడ్లు ఉంటాయి ఇక్కడ. ఈ సీసీ రోడ్లు బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, రెడ్డి కాలనీ, అక్కడ మన గోపాల్ నగర్ అక్కడ దాకా కూడా పూర్తి కంప్లీట్ చేయడం జరిగింది. మనం ఇప్పటికి ఇంకా మనం మిగిలి ఉంటే ఇప్పుడు మిగిలేదేంటిది, మనకు ఎక్కడి నీళ్లు అక్కడ పారిపోయి చిన్నగా గొడవలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పక్క సైడ్ కాలువలు మళ్ళీ ఇప్పుడు అక్కడ నేను సేఫ్టీ ట్యాంక్ కూడా కట్టించిన కనీసానికి పేన పాలకులు ఇక్కడ గింత కూడా దీని మెసిలే ఒక 100 రూపాయల పని కూడా చేయలే. సేఫ్టీ ట్యాంక్ లైన్ కూడా కలపలే. రోడ్లని పూర్తిగా అధ్వానం చేసిండ్రు. చూడండి మీరు చూడండి, నా నడుమందం గడ్డి ఉన్నది. అప్పుడు 8 మంది ఒక ట్రాక్టరు 4 రోజులు ఒక గల్లీ నుంచి 2 గల్లీ దాకా చేసిన. మీరు ప్రజలను కూడా ఇక్కడ ఉన్నారు, మీరు అది చూసుకోండి. ఇంత తిరగలేని పరిస్థితి ఉన్నది. ఆ పక్కన చూడండి, ఆ వేసిన సీసీ రోడ్ సగం మునిగిపోయింది. మరి ఇక్కడ ఉన్న ఈ 5 సంవత్సరాలు చేసిన పాలకులు కూడా అలాగా ఇప్పుడు అట్లనే ఉన్నది. కాబట్టి ఇప్పుడు కూడా ఒక్క 2-3 నెలల్లో ఈ గడ్డిని, ఈ చెత్తను పూర్తిగా తీసుకుపోయి బయట వారవచ్చి నీట్ గా చెట్లు గిట్టాన్ని తీసి ఇచ్చేస్తాం. కొత్తగా కూడా అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు చేయాలనుకుంటున్నాం. మా 19వ డివిజన్ కు పెండింగ్ ఉన్న వర్కులు గాని, ఈ నాలలు గాని, ఇవన్నీ కూడా మళ్ళా రోడ్లు గాని పూర్తి బాధ్యతగా మళ్ళీ వేసి అందరికి ప్రజలకు సహాయపడతానని కోరుకుంటాను. మళ్ళీ కొత్తగా కూడా మళ్ళీ ఇంకొకటి ఒక్క వాటర్ ప్లాంట్ చేయాలి. ఇప్పుడు 10 రూపాయలకు ఒక క్యాన్ చేస్తుండ్రు వాళ్ళు అక్కడ దానికాడ 10 రూపాయలు చేస్తుండ్రు. ఇప్పుడు ఎన్టీపీసీ కూడా అప్పుడు కూడా మాకు ఇస్తానన్నారు. మేము పోయినప్పుడు పేన పాలకులు వాళ్ళు ఏం చేయలేకపోయారు, వాళ్ళకి పోలేకపోయారు, జిఎం దగ్గర పోలేకపోయారు, ఎన్టీపీసీకి పోలేకపోయారు. ఇప్పుడు నేను ఎన్టీపీసీ ద్వారా గాని, సింగరేన్ ద్వారా గాని ఇక్కడి 19వ వార్డు డివిజన్ కు ఒక వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి ఈ ప్రజలందరూ కూడా 2 రూపాయలకే నీళ్లు ఇచ్చడానికి సిద్ధంగా ఉంటాం.
అది వాళ్ళు చెయ్యని వెడల నా సొంత డబ్బులతో చేసుకుంటాను. నేను అప్పటికి కూడా నా సొంత డబ్బులతో గెలిచినాక నా సొంత డబ్బులతోటి 2 రూపాయలకు నీళ్లు 2 ఉద్యోగం కూడా కలుగుతుంది. ఈ పూర్తి బాధ్యత తాళ్ళ అమృత రాజా తీసుకుంటాడు. మేము ఒక్కసారి మాట చెప్పినామంటే ఆ మాట ప్రకారమే నిలిచి ఉంటాం. ఇంకేమన్నా ప్రజలందరూ 19వ వార్డు ప్రజలందరూ ఇప్పుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. దీవిస్తారని కూడా నేను కోరుకుంటున్నా. ఇప్పుడే కాకుండా మా అధికారులను మళ్ళీ తీసుకొచ్చి అందరూ దీవెనలతోటి అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ప్రజలందరూ తాళ్ళ అమృతను దీవించాలని భారీ మెజార్టీతో గెలిపియాలని నేను అందరిని కోరుకుంటూ జరుగుతుంది. బండ్లగూడ మున్సిపాలిటీ 1వ వార్డు అభ్యర్థి చంద్రశేఖర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటరు మహాశయులను కోరారు. నా పేరు తలారి చంద్రశేఖర్. నేను బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మొదటి వార్డు నుండి పోటీ చేస్తున్నాను. ఈరోజు చివరి రోజు భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అశేష జనంతో నాకు జనాదరణ ఎక్కువైంది. చాలా సంతోషిస్తూ ఈ యొక్క ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మేము గెలుపొందుతామని మేము ఆశిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ 22వ తారీఖు రోజు ముఖ్యంగా ఓటర్ల మహాశయులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ మీ పనులను వదులుకొని జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల్లో మహిళలు ఉపాధి పొందడానికి ఇలాంటి శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయని, స్వచ్ఛంద సంస్థలు గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బహ్రెయిన్ దేశంలో GWS ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక్కడ గల్ఫ్ అవగాహన వేదిక బహ్రెయిన్ శాఖ ఉపాధ్యక్షుడు గణేష్, పలువురు తెలంగాణ గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఎన్నరే ప్రాబ్లమ్స్ ఏమేమున్నా గల్ఫ్ ప్రాబ్లమ్స్ ఏమేమున్నాయని మనం సమర్పించుకోవాలి. అట్లా ఇట్లా ఇంకా ఎన్నో చాలా ఉంటాయి. ఎన్నరే పాలసీ ఇది మన పిల్లలకు భరోసాని పాలసీ ఖచ్చితంగా ఒక 10 లక్షలు పిల్లలు దీన్ని పడతారు. మనం సంపాదించ బతుకున్నప్పుడు ఎన్నో తిప్పల్లో వాడుతున్నాం. మరి కనీసం మనం బతుకునే పరిస్థితి ఎట్లుంటుంది మన ఫ్యామిలీ అనేది ఆలోచన చేసుకోవాలి. మనం వీడియో కూడా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూర్నగర్ పట్టణ నియోజకవర్గ అభివృద్ధికి PCC అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎనలేని కృషి చేశారన్నారు. మాపై నమ్మకం ఉంచి ఆశీర్వదించి 3వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హుజూర్నగర్ తరపున కాంగ్రెస్ పార్టీ తరపున నా పేరు సంక్రాంతి పద్మ 3వ వార్డులో నిలబడ్డాను. కాంగ్రెస్ గుర్తుకే ఓటు వేయగలగని ప్రార్థన. మీ సమస్యలు ఏమన్నా పరిష్కరిస్తానని మనవి చేస్తున్నాను. దయచేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించగలగని ప్రార్థిస్తున్నాను. నమస్తే అండి. కాంగ్రెస్ తరపున ఓటేసి గెలిపించండి దయచేసి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ 20వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అజ్మీరా సుజాత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సుజాత నగర్ మండల జెడ్పీటీసీ హిందూ చౌహాన్, సుజాత నగర్ మండలం ఎంపీపీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని తెలిపారు. 20వ వార్డు నుండి అజ్మీరా సుజాత కంటెస్ట్ చేస్తుంది. తనని ఓట్లేసి గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాము.
కేసీఆర్ గారు మనకి చాలా పనులు చేశారు, చాలా స్కీమ్స్ పెట్టారు. అవన్నీ కూడా ఇంకా ముందు ఇంకా మన స్టేట్ అభివృద్ధి చెందాలని అంటే మన తెలంగాణ గవర్నమెంటే ఉండాలి. సో అందరూ కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకే ఓట్లేసి గెలిపించాలి. 20వ వార్డు నుండి ప్రచారం చేస్తున్న అజ్మీరా సుజాత గారిని ఓట్లేసి అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ప్రభుత్వం చేసినటువంటి మన కొత్తగూడెం మండలంలో వనమా వెంకటేశ్వరరావు గారు ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచులకు సమస్య ఏంటి అనేది ప్రచారంలో తెలుసుకున్నారు. పింఛన్ కానివ్వండి, ప్రతి మండలంలో ప్రతి ఆడపడుచులకు సమస్య యొక్క ఇంటి ఆడపడుచులకు తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో అమలు చేస్తున్నారు. గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఇదే కాబట్టి 20వ వార్డు నుంచి అజ్మీరా సుజాత గారు, అలాగే 19వ వార్డు నుంచి బండి నరసింహ గారు అలా పోటీ చేస్తున్నారు. అత్యధిక మెజార్టీతో సుజాత గారు, బండి నరసింహ గారు గెలవబోతున్నారు అత్యధిక మెజార్టీతో. జై తెలంగాణ, జై వనమ, జై కేసీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తూ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఈరోజు 27వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాసర్ల పద్మ గారి ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ఈరోజు చివరి రోజు ప్రచారం. ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు పద్మ గారికి. పద్మ గారు చాలా మంచి పనులు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేటీఆర్ గారు సిరిసిల్ల పట్టణాన్ని నా భూమితో నా భవిష్యత్తు విధంగా ప్రపంచ చరిత్రలోనే ఒక పట్టణానికి ఒక ప్రాముఖ్యతను సంతరించి అభివృద్ధి చేసిన కాబట్టి మేము పద్మ గారిని తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. ఇంకా ప్రతి వార్డులో కూడా మహిళలు అనకుండా, వృద్ధులు అనకుండా అందరూ కూడా మేము కారు గుర్తుపైనే ఓటేస్తాం. మా తంగలపల్లి బ్రిడ్జ్ దగ్గర నీళ్లు కానివ్వండి, మాకు వచ్చినటువంటి వైద్య మన హాస్పిటల్ కానివ్వండి, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మేము కేసీఆర్ గారు కళ్ళగన్నటువంటి మా సిరిసిల్ల పట్టణాన్ని ఇంత భారీ అభివృద్ధి చేశారు కాబట్టి మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. కాసర్ల పద్మ గారితో మేము పని చేయించుకుంటాం. మేము తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కాకుండా ఇంకోరికి ఓటేస్తాం. మా పెద్ద కొడుకు అయినటువంటి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారు కాకుండా మేము ఇంకోరికి ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ మీరు రావాల్సిన పని లేదని చెప్పి మాకు బారాటంగా చెప్తున్నారు. మేము ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికల్లో ఓట్లల్లో మేము కారు గుర్తుపైన ఓటేసి కాసర్ల పద్మ గారికి బ్రహ్మరథం పడతామంటున్నారు. కాబట్టి ఇంత 27వ వార్డు ప్రజలు మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి, మాకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని మేము ఎప్పుడు కూడా మర్చిపోము. తప్పకుండా గెలిచిన తర్వాత కాసర్ల పద్మ గారు ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి వారికి ఏమేమి హామీ ఇచ్చారో, ఏమేమి పనులు చేసి పెడతారో వాటిని అన్ని తప్పకుండా గౌరవ కేటీఆర్ గారితో మాట్లాడి అన్ని చేసి పెడతారని చెప్పి మేము మాటిస్తూ కాసర్ల పద్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి సమనీయంగా వార్డు ప్రజలందరూ గౌరవనీయులు కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు 27వ వార్డు తరఫున టీఆర్ఎస్ తరఫున నన్ను అభ్యర్థిగా టికెట్ ఇచ్చి నన్ను అభిమానించి వార్డులో ప్రజలకు సేవ చేయడానికి నన్ను పంపించిన వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ వార్డులో ప్రజలు నన్ను వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలా ఆదరించి గెలిపిస్తారని నాకు నమ్మకం కలుగుతుంది. వాళ్ళకు రేపు ఏదైనా సేవ చేయడానికి నాకు అదే ధైర్యం చాలు. ఈ 5 సంవత్సరాలు నేనేంటంటే వాళ్ళకు ఎప్పటికీ ఈ 5 సంవత్సరాలు ఒక 10,000 వచ్చిందని కాకుండా
ఎప్పటికీ వాళ్ళకు రుణపడి ఉండి ఇంటింటికి సేవ చేసుకుంటూ కేటీఆర్ ఇచ్చే ప్రతి పనిని ఏ పథకమైనా ఇండ్లల్లో తీసుకువెళ్ళి ప్రతి వ్యక్తికి అవి చెందేలాగా నేను పనిచేస్తానని ఈ 20వ వార్డు తరఫున ప్రజలందరికీ నా కృతజ్ఞతలు కూడా. మెదక్ మున్సిపాలిటీ 27వ వార్డు అభ్యర్థి షేకమణి మధుకి మద్దతుగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజలు లబ్ధి పొందుతున్నారని, ఈ అభివృద్ధి పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు. కరెంట్ వేసినాము, రోడ్లు కూడా జర మెల్లగా కంకర్ రోడే ఉంది కానీ రోడ్ వేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు. ఆ మోరు లేకపోతే మనకు మళ్ళీ శానిటేషన్ ఇప్పుడు ఇబ్బంది వస్తుంది కాబట్టి 3 నెలలుగా మోర్ అయిన తర్వాత ఇక్కడ ఎవరికైతే జాగలు లేవో, ఇల్లు లేదో వాళ్ళకి ఆడిస్తాం. ఈడ జాగలు ఉన్న వాళ్ళకి మేము రప్పిస్తాం. అట్లా 2 విధాలు ఉన్నది స్కీము. కాబట్టి జాగ లేని వాళ్ళకి ఆడిస్తాం. ఎవరు ఏదో చెప్తుంటారు, ఎలక్షన్లు వచ్చినట్టే మస్తు చెప్తారు. ఇచ్చిందా ఇది వరకు అంటారు, కట్టిన మరి 900 అన్న పోవద్దా, ఇంట్లో పోవద్దా, గృహప్రవేశాలు చేయొద్దా, వాడికి 30-40 మందికి ఇస్తూనే ఉంటాం. ఆగమ్మా అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తాం. మన దగ్గర మోరీలు మంచిగా లేవు 2, వాటికి ఆల్రెడీ పైసలు పెట్టినాం. మొన్ననే కాదు జేసీపీ కూడా ఒకసారి పంపించినా కానీ అది ఇట్లా తీసుకుపోకుండా అక్కడ తీసుకుపోండి, ఇట్లా తీసుకుపోకుండా అని కలపకుండ్రి అని చెప్పడం వల్ల జర ఆగింది. దాన్ని కూడా కొన్ని 2-3 నెలలనే కంప్లీట్ చేస్తాం, అది కూడా చేస్తాం. అట్లనే ఒక నిమిషం ఆగమ్మా, మాట్లాడి పనులు చేసుకోండి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎలక్షన్లు వచ్చినప్పుడు వేరే వాళ్ళు వచ్చి రంగురంగుల మాటలు చెప్తారమ్మా. 4 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది, 4 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటుంది. ఎమ్మెల్యేగా 4 ఏళ్ళు ఉంటాం, ఎంపీగా మనమే ఉన్నాం, చైర్మన్లు మనోళ్ళే ఉంటారు, కౌన్సిలర్ కూడా మనోళ్ళు ఉంటేనే పనులు మంచిగా అయితే. అవునా కాదా? చేస్తే ఎవరు చేయాలి, మళ్ళీ నేనే చేయాలి. గెలిచిన వాళ్ళు ఏడికి రావాలి, నా దగ్గరికే రావాలి. మరి మనోడు ఉంటే అక్కడ పని కాదా? శేఖమని ఉంటే డైరెక్ట్ అక్క నువ్వు టికెట్ ఇచ్చినావు, నేను గెలిచినా, మా వాళ్ళు గెలిపించిండ్రు, మా వాళ్ళకు ఫలానా రోజు మాట ఇచ్చినావు, చేస్తావా చేయవని రేపు అడుగుతుంది. వేరే వాళ్ళు ఉంటే అడుగుతావా? నన్ను అడుగుతా. నేను కూడా ఏమంటా, అగో మీ వాడకచ్చి అంత గట్టిగా చెప్పొచ్చినా మరి నువ్వు గెలిచినావు కాబట్టి నీకు చేస్తా అంట. వేరే వాళ్ళు ఉంటే నేను వాడకచ్చిన వాళ్ళు నాకు వేయలేదు, నేను చేయొద్దు అని అంటే మీకు కూడా చెప్పొచ్చు. నేను కూడా అమ్మ గెలిపిమంటే గెలిపియకుండా పోతుంది, ఎందుకంటే 60 ఏళ్ళు అయితే శాతం కాకుండా అయ్యమ్మా. కాబట్టి వాళ్ళకు కూడా పెన్షన్ చేస్తా అని చెప్పినా ఈసారి మార్చి నుండి వాళ్ళకు కూడా 2000 రూపాయల పెన్షన్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీడీ కార్మికులకు కూడా కొంతమందికి పిఎఫ్ తర్వాత తీసుకున్నారు, ఆ పిఎఫ్ ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు 2000 రూపాయల పెన్షన్ కూడా చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మనకు గోస్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. మనకు గౌరవ కేసీఆర్ గారు జిల్లా కేంద్రం చేసింది. దీన్ని కొంచెం 32 వార్డులు చేసుకున్నాం. అవసరపల్లి ఔరంగాబాద్ కూడా మనం అంతా కలుపుకున్నాం. అంతకుముందు వేరే నెంబర్ ఉంటే ఇప్పుడు మనది 27వ వార్డు అయింది. 27వ వార్డుకు మరి మన షేకమణిని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ క్యాండిడేట్ గా మీకు అందరికీ కూడా అప్పచెప్పడం జరిగింది. చాలా సంతోషం, మీరు మంచి మెజార్టీతో గెలిపించుకుంటున్నారు. తప్పకుండా మీకు ఏ హామీలైతే ఇచ్చిందో ఆ హామీలన్నీ తూచా తప్పకుండా పాటిస్తా. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా పనులు చేపట్టిన తర్వాత మనకు 24 గంటల కరెంటు చేసిండు. అంటే ఒక సమస్యను పూర్తిగా పరిష్కరించుకోవడం అన్నమాట. మళ్ళీ కరెంటు సమస్య రాదు. అట్లనే పెన్షన్లు కూడా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. మనం ఇచ్చి మళ్ళీ మొన్న ఎన్నికలప్పుడు ఏం చెప్పినామంటే 1000 రూపాయలు సరిపోతలేవు, దాన్ని 2000 చేస్తామని చెప్పి 2000 చేసినాం. 2000 కూడా అందరికి ఇస్తా ఉన్నాం. భర్త చనిపోయిన వాళ్ళకు, పెద్ద మనుషులకు, అదేవిధంగా దివ్యాంగులకు 3000 చేస్తున్నాం. అంతేకాకుండా బీడీ కార్మికులకు కూడా పెన్షన్ చేస్తాం. అయితే కొంతమందికి పెన్షన్లు రాలే, ఇంకా వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం ఉంది. చేస్తా, లిస్టు తయారైతుంది. కొద్దిమందికి ఏం మాట ఇచ్చినాం, 57 ఏళ్లకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని నాని హౌస్ అరెస్ట్. పోలీసులను వాడుకొని ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నారన్న ఎంపీ. అనంతపురం జిల్లా పులగంపల్లి గ్రామంలో విషాదం. రిజర్వాయర్లో పడి 2 చిన్నారుల మృతి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన. ఒక రాష్ట్రం ఒకే రాజధాని అనేది 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అన్న చంద్రబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్.